బేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐఏఎస్ చదివించడం కోసం మిద్దెల కీర్తి యాదవ్ను దత్తత తీసుకున్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిద్దెల కీర్తి యాదవ్ను ఐఏఎస్ చదివించడం కోసం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే మంచి మార్గంలో పయనింపజేయడానికి ఏకైక సాధనం విద్య అని అన్నారు. నేను చదువుకోలేదు, కానీ నాకు చదువు విలువ తెలుసు కాబట్టి నా స్వగ్రామమైన మిట్టకంకల్లో ప్రతి ఏటా ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థులకు, నిరుద్యోగులకు నా వంతు ఆర్థిక సాయం అందిస్తున్నాను. మనిషి విద్య లేకపోతే గుడ్డివాడితో సమానమని నమ్ముతాను. విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి నా యొక్క తల్లిదండ్రుల పేరిట శ్రీ బేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్టును స్థాపించి నా సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అందులో భాగంగా మిద్దెల కీర్తి యాదవ్ను ఐఏఎస్ చదివించడం కోసం మా ట్రస్ట్ ద్వారా ఐఏఎస్ కు సంబంధించిన పుస్తకాలను ఇప్పించడం జరిగిందని అన్నారు. మిద్దెల కీర్తి యాదవ్ బాగా చదువుకొని ఐఏఎస్ అవ్వాలని, సమాజంలోని అసమానతలను తొలగించాలని, ధర్మబద్ధంగా న్యాయపక్షంగా ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశీర్వదిస్తూ ఐఏఎస్ చదివే క్రమంలో అన్ని విధాలు సహకరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఈరోజు మా బేరి వెంకటమ్మ వెంకటయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు మరి చదువు విషయంలో పుస్తకాలు కానీ, స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి కీర్తి యాదవ్ కూడా ఉన్నతమైన చదువులు చదివి మంచి మార్కులు తెచ్చుకొని మరి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, సమాజానికి మంచి పేరు తేవాలి, ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా చదువుకోవాలి, కష్టంగా కాకుండా. అది మరి ముఖ్యంగా మనమందరం కూడా ఒక అబ్దుల్ కలాం గారి ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి విద్యార్థులు మరి ఆయన ఒక పేద ఇంట్లో, రామేశ్వరంలో పేద ఇంట్లో పుట్టి మరి ఒక పట్టుదలతోని ఆయన కూడా ఒక 10th ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ పట్టుదలతో చదివి ఒక మంచి సైంటిస్ట్ అయి దేశానికి గొప్ప సేవలు చేసిన గొప్ప వ్యక్తి ఏపీ అబ్దుల్ కలాం గారు. మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేటి విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పేసి కోరుతూ మరి ఒక మా ట్రస్ట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులను చదివడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుతున్నాం.